పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్కు మద్దతు తెలిపిన తాలిబన్లు రూట్ మార్చారు. చైనాతో చేతులు కలిపి తిరిగి పాకిస్తాన్కు దగ్గరవుతున్నారు. జయశంకర్తో కీలక చర్చలు జరిపి వారం రోజులు పూర్తి కాకుండానే చైనా వెళ్లి పాక్ విదేశాంగ మంత్రితో చేతులు కలిపారు తాలిబాన్ విదేశాంగ మంత్రి. ఆ తర్వాతే చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ను కాబుల్ వరకు విస్తరించాలని నిర్ణయించుకున్నారు. తాజాగా కాబుల్కు రాయబారిని పంపుతామని పాక్ విదేశాంగ మంత్రి ధార్ ప్రకటించారు. ఈ మొత్తం ఎపిసోడ్లో ముగ్గురి లక్ష్యం ఇండియానే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకు కష్టకాలంలో భారత్ నుంచి సాయం పొందిన తాలిబన్లు ఉన్నట్టుండి రూటు మార్చడానికి రీజన్ ఏంటి? ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య సంధి కుదర్చడం ద్వారా డ్రాగన్ కంట్రీ మనల్నే సవాల్ చేయాలనుకుంటోందా? లెట్స్ వాచ్. ఉగ్రదేశం పాకిస్తాన్కు మరింత దగ్గరవుతున్న తాలిబన్లు. కాబూల్కు రాయబారిని పంపబోతున్నట్టు పాక్ ప్రకటన. భారత లక్ష్యంగా చైనా, పాక్, ఆఫ్ఘన్ ఒకటవుతున్నాయా? నిన్న మొన్నటి వరకు తాలిబన్లపైకి కత్తులు దూసిన పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ చేసిన ట్వీటే ఇది. ఈ ట్వీట్ సారాంశం కాబూల్కు త్వరలోనే రాయబారిని పంపనున్నట్టు చెప్పడమే. ఇది సాధారణ ప్రకటన కాదు. ఎందుకంటే 2021లో తాలిబన్లు కాబూల్పై జెండా ఎగరేసిన తర్వాత వారితో బంధాలను మెరుగుపరుచుకోవాలని ప్రయత్నించడం ఇదే తొలిసారి. పైగా తీవ్ర సరిహద్దు ఉద్రిక్తతలు, పరస్పర దాడులు, ఆల్మోస్ట్ యుద్ధం తప్పదన్న పరిస్థితులు ఇటీవలి కాలంలో ఎన్నో సందర్భాల్లో కనిపించాయి. ఒక దశలో తాలిబన్లు పాకిస్తాన్పై దండెత్తడానికి సిద్ధపడ్డారు. ఇలాంటి సమయంలో సంబంధాలపై దృష్టి సారించడాన్ని ప్రపంచమే నమ్మలేకపోతోంది. ఈ మొత్తం కథ మొదలైంది బీజింగ్లోనే. ఈ ముగ్గురిలో ఒకరు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, మరొకరు చైనా ఫారెన్ మినిస్టర్ వాంగ్ యీ, ఇంకొకరు తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ. వాంగ్ యీని పక్కన పెడితే మిగిలిన ఇద్దరు నిన్నటి వరకు కత్తులు దూసుకున్న నేతలే. తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ విషయంలో ఆల్మోస్ట్ యుద్ధంలో ఉన్న లీడర్లు. కానీ ఒకే ఒక్క సమావేశంతో మిత్రులు కావడమే కాదు, భారత వ్యతిరేక ప్రాజెక్టు విస్తరణ నిర్ణయంతో మనల్నే సవాల్ చేస్తున్నారు. ఈ కథ మొత్తం డ్రాగన్ కంట్రీనే నడిపించింది. ఈ మీటింగ్కు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మధ్యవర్తిత్వం వహించారు. ఈ భేటీ తర్వాత చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటన చేసింది. ఆ ఇరు దేశాలు దౌత్యపరమైన సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నాయని ప్రకటనలో పేర్కొంది. ఇందుకుగాను ఇరు దేశాలు పరస్పరం రాయబారులను నియమించుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. త్వరలో మరో భేటీ కాబూల్లో జరగబోతున్నట్టు ప్రకటించారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య బంధం ఎలాంటిదో యావత్ ప్రపంచానికి తెలుసు. ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదుల స్వర్గధామంగా పాక్ తరచూ అభివర్ణిస్తూ ఉంటుంది. అయితే ఆఫ్ఘన్ మాత్రం ఆ ఆరోపణల్ని తోసిపుచ్చుతూ వస్తోంది. 2024 డిసెంబర్లో ఆఫ్ఘన్ పాక్టికా ప్రావిన్స్లో పాకిస్తాన్ వైమానిక దాడులు జరిపి 50 మందిని పొట్టన పెట్టుకుంది. ఈ ఘోరంలో మరణించింది ఎక్కువగా మహిళలు, పిల్లలే. అయితే తాము ఉగ్ర శిబిరాలపైనే దాడి చేశామంటూ పాకిస్తాన్ సమర్థించుకుంది. ఈ పరిణామంపై ఆఫ్ఘన్ రగిలిపోతూ వస్తోంది. అలాంటిదే ఇప్పుడు ఇరు దేశాలు దగ్గరయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయని చైనా ప్రకటించడం చర్చకు దారితీసింది. 2021లో అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడింది. కానీ ప్రపంచంలోని ఏ దేశం కూడా ఆ ప్రభుత్వానికి గుర్తింపు ఇవ్వలేదు. దీంతో అది తాత్కాలిక ప్రభుత్వంగానే కొనసాగుతోంది. అయితే చైనా, పాక్, రష్యా, ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్తో సత్సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఉగ్రవాద జాబితా నుంచి ఆ దేశాన్ని తొలగించాయి. తాలిబాన్ సర్కార్కు అధికారిక గుర్తింపు ఇవ్వకున్నా ఆ దేశం తరఫున తమ దగ్గర రాయబారికి అనుమతించింది చైనా. మరోవైపు భారత్ తాలిబాన్ ప్రభుత్వానికి గుర్తింపు ఇవ్వలేదు. కానీ వాళ్ల అధికారంలోకి వచ్చినప్పటి నుంచే సంబంధాలు కొనసాగిస్తూ వస్తోంది. ఈ క్రమంలో సరిహద్దు ప్రధానాంశంగా పలుమార్లు చర్చలు కూడా జరిగాయి. వాటిలో పురోగతి లేకున్నా మానవతా సాయం, అక్కడి పౌరుల బాగోగుల మీద దృష్టి సారిస్తూనే వస్తోంది. ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య దౌత్యపరమైన సమావేశాలు ఏడాది కాలంలో చాలానే జరిగాయి. జనవరిలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీతో దుబాయ్లో భేటీ అయి కీలక అంశాలపై చర్చించారు.
చర్చించారు. తాజాగా భారత విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా అమెరికాను ముత్తాఖీతో కీలక సంప్రదింపులు జరిపారు. ఈ పరిణామం భారత్లో దౌత్యవేత్తల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, కాన్సులర్ సేవలతో పాటు పలు నగరాల్లో వ్యాపార, విద్య, వైద్యం కోసం వచ్చే ఆఫ్ఘన్ పౌరులకు సేవల అనుమతికి అంగీకారం తెలపడం లాంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఇది ఓర్వలేకనే కుటిల బుద్ధితో భారత్ వ్యతిరేకిస్తున్న సిపెక్లో ఆఫ్ఘనిస్తాన్ని భాగం చేసిందని, హడావిడిగా తాలిబాన్లకు చైనా ప్రాధాన్యమిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2 ఏళ్ల క్రితమే ఆఫ్ఘనిస్తాన్లో చైనా తన రాయబారిని నియమించింది. ప్రపంచంలోనే ఇటువంటి నిర్ణయం తీసుకున్న మొదటి దేశం చైనానే. రాయబారి నియామకం అంటే ఆఫ్ఘన్తో డ్రాగన్ కంట్రీ అధికారికంగా దౌత్య సంబంధాలను నెలకొల్పిందని అర్థం. ఇప్పుడు పాక్ సైతం రాయబారిని నియమిస్తామని ప్రకటించి తాలిబాన్ సర్కార్ని అధికారికంగా గుర్తిస్తోంది. వాస్తవానికి 2021లో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించుకున్న తర్వాత అంతర్జాతీయంగా గుర్తింపు కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. ఇలాంటి సమయంలో చైనా ముందుకొచ్చి ఏకంగా ఆఫ్ఘన్లో తన రాయబారిని నియమించింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తినా బీజింగ్ పట్టించుకోలేదు. ప్రస్తుతం పాకిస్తాన్ కూడా అదే బాటలో నడుస్తోంది. అయితే తాలిబాన్ సర్కార్ను అధికారికంగా గుర్తించడానికి చైనా దగ్గర సరైన రీజన్ ఉంది. బీజింగ్ తన వాణిజ్య లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు ఆఫ్ఘన్ను వాడుకోవాలని చూస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లో వైట్ గోల్డ్ గా పిలిచే లిథియం నిల్వలు ఉన్నాయి. చైనా ఆఫ్ఘనిస్తాన్లో ముడి చమురు కోసం వెతకడమే కాకుండా ఆఫ్ఘన్ ఖనిజ సంపదపై కూడా కన్నేసింది. కానీ ఈ లెక్కలు తాలిబాన్లకు మాత్రం తెలియడం లేదు. అందుకే గుడ్డిగా జిన్పింగ్ సర్కారు చెప్పిన దానికి తలాడిస్తున్నారు. మరి పాక్ ఏ లక్ష్యంతో కాబూల్లో రాయబారిని నియమిస్తోంది? నిజానికి చైనా తన ప్రతిష్టాత్మకమైన చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ అంటే సిపిఈసిని ఆఫ్ఘనిస్తాన్ ద్వారా మధ్యాసియా దేశాలకు తీసుకువెళ్లాలని భావిస్తోంది. అది జరగాలంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య వైరం ఉండకూడదు. ఇదే సమయంలో తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న తాలిబాన్ సర్కార్ చైనాతో స్నేహం కారణంగా అంతర్జాతీయ సమాజంలో తమ పరిస్థితి కూడా మారుతుందని భావిస్తోంది. కానీ తాలిబాన్లతో దోస్తీ వెనుక డ్రాగన్ అసలు లక్ష్యం మాత్రం ఎప్పట్లా భారతే. ఇటీవల భారత్పై పాక్ ప్రయోగించిన చైనా ఆయుధాలు దారుణంగా విఫలమయ్యాయి. గగనతల రక్షణ వ్యవస్థలతో సహా ఒక్కటి కూడా పనిచేయలేదు. దీంతో చైనా ప్లాన్ బి అమలు చేస్తున్నట్టు రక్షణ నిపుణులు అనుమానిస్తున్నారు. భారత పొరుగు దేశాన్ని వ్యూహాత్మకంగా శత్రువులుగా మార్చే ప్రయత్నం చేస్తోందనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పుడే కాదు, గత కొన్నేళ్లుగా చైనా ఈ వ్యూహాన్ని అమలు చేస్తోంది. శ్రీలంక, మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ ఇలా భారత పొరుగు దేశాలన్నింటికీ ఆర్థిక సాయం పేరిట తనకు అనువుగా మార్చుకుంటోంది. ఆఫ్ఘనిస్తానే ఎందుకన్న ప్రశ్నకే వస్తే పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగంలో 100 కిలోమీటర్ల భూభాగం ఆఫ్ఘనిస్తాన్ను ఆనుకొని ఉంటుంది. సో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు తాలిబాన్లు కూడా ఉగ్రదేశంతో కలిసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చూస్తుంటే చైనా ఏదో పెద్ద ప్లాన్లోనే ఉందన్న అనుమానాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఒక్కటి మాత్రం నిజం, తాలిబాన్లు గుడ్డిగా చైనాను నమ్మితే పాకిస్తాన్కు పట్టిన గతే వారికి పట్టడం ఖాయం.